తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. రంగంపేట మండలం వడిసలేరులో రాష్ట్ర స్థాయి ఎడ్లబండి పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. అనంతరం మంత్రి కాసేపు గుర్రపు స్వారీ చేశారు. ఎడ్ల పందాలు, గుర్రపు పందాలు ఉత్సాహంగా సాగుతున్నాయని, పందాలను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. వందల మంది, వేల మంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం, ముఖ్యంగా భాస్కర్ రావు గారు ప్రతి సంవత్సరం కూడా ఈ ఎడ్ల పందాలను ఏర్పాటు చేయటం, దాని ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం మాత్రమే కాకుండా, గతంలో ఉన్నటువంటి పెద్దవాళ్లు మాత్రమే కాకుండా యువకులు కూడా పూర్తిగా భాగస్వామ్యం వహించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మన అందరి తరఫున కూడా డాక్టర్ గన్ని భాస్కర్ రావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ సంవత్సరం ఒక అడుగు ముందుకేసి కేవలం ఎడ్ల పందాలు మాత్రమే కాదు, మన గ్రామీణ క్రీడల్లో గుర్ర పందాలను కూడా ఏర్పాటు చేద్దాం అనేటువంటి మాటతోటి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇది మనందరికీ చాలా ఆనందదాయకం. ముఖ్యంగా సంక్రాంతి అంటే తెలుగు వారికి ఒక గొప్ప పండుగ. మనందరికీ కూడా మనం కోతలు కోసుకుని ఆ తర్వాత 4 రూపాయలు చేతులకు వచ్చే సమయంలో సంక్రాంతిని మనం కొత్త అల్లుళ్ళని ఇంటికి తీసుకొచ్చి అద్భుతంగా నిర్వహించుకునేటువంటి పెద్ద పండుగ. ఈ పండుగ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మనందరిలో కూడా ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నందుకు డాక్టర్ గన్ని భాస్కర్ రావు గారికి మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు చక్కగా నిండైనటువంటి తెలుగుదనం ఉట్టిపడే విధంగా పంచికట్టుతో వచ్చారు. వారికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా వారు భావిస్తున్నారు కనుక ఇలా రావడం జరిగింది అనేటువంటి మాటను తెలియజేస్తూ మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తద్వారా తెలుగు వాడి యొక్క గొప్పదనాన్ని, ఇవాళ మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగు సంస్కృతిని కానీ, తెలుగు పండుగల్ని కానీ, తెలుగు వారిని సన్మానించుకోవడం కానీ ఇలాంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తా ఉన్నాం. ఉగాది పురస్కారాలు కానివ్వండి, లేకపోతే కందుకూరి వీరేశలింగం గారి పురస్కారాలు కానివ్వండి, అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు రాష్ట్ర పండుగల్ని నిర్వహించడం కానీ, ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి సాంస్కృతిక వికాసాన్ని ఈ రాష్ట్రంలో నిర్వహిస్తున్న సందర్భంలో అందులో భాగంగా ఇవాళ కేవలం ఈ సంవత్సరం మాత్రమే కాకుండా గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాలను నిర్వహించడం, దాంతో పాటు ప్రైజులు ఉన్నాయి. అక్కడ మోటార్ బైకులు, చాలా కాస్ట్లీ మోటార్ బైకులు కూడా వారు ఇవ్వడం జరుగుతుంది. ఆ కాస్ట్లీ మోటార్ బైకుల ద్వారా వారు అందరినీ ఉత్సాహం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.